ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పూర్వము మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వ మరి దేవుడు సృజింపబడినప్పుడు వారు దేవుని అధికారమును, దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించి తినవద్దని చెప్పిన పండును తిని దేవునికి దూరం అయిపోయి పాపం చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళని మరి ఆ యొక్క తోటలో నుంచి పంపించేసి మరి వాళ్ళ చర్మపు దుస్తులను ధరింపచేసినప్పుడు ఆదాము హవ్వలు కూడినప్పుడు మరి హవ్వ గర్భం ధరించి మాట్లాడుతుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు మరి దేవుని దయ వలనే గర్భము ధరించి వారి యొక్క సంతానాన్ని కని దేవుని దయ వలనే ఈ లోకంలో మరి అందరూ మరి వ్యాప్తి చెందారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే మరి ఈ లోకంలో మరి నన్ను దేవుడు నాకు ఇచ్చినటువంటి తల్లి మా అమ్మ ద్వారా మరి నేను ఈ గర్భం మమ్మలో నేను ప్రవేశింపచేసి మా నాన్న ద్వారా మరి మా అమ్మ గర్భం ధరించి నన్ను భూమి మీద పంపి తన యొక్క ప్రేమానురాగాలతో నన్ను పెంచి 52 సంవత్సరాలు ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు మరి నేను ఇంకా సజీవునిగా ఉండి తన యొక్క ప్రేమానురాగాలు పొందానంటే మరి తల్లి నా పట్ల చూపిన ప్రేమ మరి దయా కరుణాన్ని బట్టే నేను ఈ రోజున ఇట్లాగా మరి ఉన్నాను. కనుక నేను మరి నా తల్లిని సన్మానించుకోవాలి. కనుక మరి ఇలాగ లోకంలో ఉన్న వాళ్ళందరూ వారి యొక్క తల్లిల గర్భాల నుంచి వచ్చారు. కనుక ఈ లోకంలో వాళ్ళు ఒక రోజును పెట్టుకున్నారు, మదర్స్ డే అని. కానీ దేవుడికి మించిన డే అంటూ ఏదీ లేదు. కానీ లోకపరమైనటువంటి తల్లుల గురించి మనము వచ్చాం కాబట్టి అది అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దినమున మదర్స్ డే కాబట్టి మదర్స్ డే దినమున ఈ 2 మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడ్డాను. కనుక మరి నా తల్లిగారు దేవుని దయ వలన మరి నన్ను సంపాదించుకుంది, ఈ లోకంలోనికి పంపించింది. మరి నేను ఈ రకంగా ఉన్నానంటే ఆమె యొక్క మరి దయ, దేవుని దయ, ఆమె దయ. కనుక మీరందరూ మరి ఈ మాటలు అంగీకరించి మరి ఈ దేవుని మాటలను మరి మీ హృదయాల్లో మరి నింపుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు నేను ముగిస్తూ మా తల్లిగారికి చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. Amen.